నెల్లూరు రూరల్ పిఎస్ లో వైసీపీ నేత కాకానిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. తనపై పదే పదే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కాకానిపై ఘాటు విమర్శలు చేశారు. తాను కోట్ల రూపాయలు దోచుకున్నట్లు కాకాని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుడిని అభివృద్ధి చేస్తే తప్పుపట్టిన ఘనత కాకానికే దక్కుతుందని సోమిరెడ్డి అన్నారు. ఒక కాకుటూరు శివాలయం గురించి ఆలయ భూమిపై సోమిరెడ్డి రియల్టర్ రూటు ₹1 కోటి డబ్బులు తీసుకొని శివుడి భూమి 48 సెంట్లు అమ్మేసిన సోమిరెడ్డి ఆదినారాయణ ఇచ్చింది 5 ఎకరాలు, సోమిరెడ్డి రాధాకృష్ణ ఇచ్చింది 5.5 ఎకరా, 14.5 ఎకరా. 14.5 ఎకరా ఈ రోజు 60 కోట్లకు తక్కువ లేదు, మొత్తం కలిపి 60 కోట్లు మా కుటుంబం ఇచ్చింది. నువ్వేమిచ్చావో చెప్పు, నీ కుటుంబం ఏమిచ్చిందో చెప్పు. నీ మాదిరిగా నువ్వు ఆయన దళితులకి సెటకోపం అని మాట్లాడినాడు. ఊళ్ళో ఆస్తులు కాజేసే బుద్ధి మాది కాదు. దళితుల్ని, పేదవాళ్ళని, అక్కడ గిరిజనులు 7 మంది గిరిజనులు 6 ఎకరాలు 20 సెంట్లు 35 లక్షల లెక్కని నీ మనుషులు అమ్ముకున్నారు. నీ సర్వేపల్లి విలేజ్ లో నీ హస్తం లేకుండా జరగదు. మార్గాలు